షోర్ బాబిల్స్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఇస్ అ ల్యాంప్ అంటే మై ఫీట్ అండ్ అ లైట్ అంటే మై పాత్. దయచేసి కూర్చోండి. మరి దేని నామానికి మహిమ కలుగాక. దేని వాక్యాన్ని చదువుకొని దేని వాక్యాన్ని కొద్ది నిమిషం ధ్యానం చేద్దాము. లూకాసు వార్త 15వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతున్నాను చూడండి. 11, 12. మరియు ఆయన ఇట్లనను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగమని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం ఈ యొక్క స్టోరీ. సండే స్కూల్ నుంచి చెప్తారు, ఇంట్లో కూడా చెప్తాం పిల్లలకి. మరి క్రిస్మస్ వచ్చిందంటే ఈ స్కిట్లు వేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఉంటున్నదే. దీనికి ఒక టైటిల్ పెట్టారు, బైబిల్లో లేదు కానీ మనుషులు పెట్టిన పేరు ఒకటి ఏంటంటే అది తప్పుపోయిన కుమారుడు. ఇంగ్లీష్లో ప్రాడిగల్ సన్ అంటాం. ఈ తప్పుపోయిన కుమారుడు గురించి చిన్నప్పటి నుంచి ఉన్నప్పటికీ కొంచెం లోతైన భావాలు చాలా ఉన్నాయి అందులో. ఈరోజు పూర్తిగా చెప్పడానికి సమయం లేదు కాబట్టి నెక్స్ట్ వీక్ మిగిలి చెప్తాను. మరికొన్న సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి హృదయం పెట్టి విందాం. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు రాయలేదు. ఆయనకి ఎంతమంది కుమారులమ్మా? 2 కుమారులు. 2 కుమారులు రెండో కుమారుడు వచ్చి ఏమంటున్నాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇచ్చేసేయి, నీ దగ్గర ఉంటాను, నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోతా అన్నాడు. తండ్రి నో అనలే. ఓకే, సాధారణంగా పిల్లలు ఉంటారు, మనందరి పిల్లలు ఉంటారు కదా. కుమారులు ముఖ్యంగా చూసుకుంటే ఆఖరి వాళ్ళు కొంచెం అల్లరిల్లరగా ఉంటారు పెద్దోళ్ళ కంటే. వీటి కారణం ఏంటి చెప్పండి. 2 కుమారులు ఉన్నారు. పెద్దోడు వచ్చి తండ్రి ఆస్తి నా బాగా ఇచ్చిన అడిగాడా. రెండో కుమారుడు ఎందుకని? చెప్పు. చిన్నోళ్ళు అంటే ప్రేమ, ఆఖరి బుట్టు అంటే ప్రేమ. బాగా గారమంగా ముద్దలు పెట్టి పెంచుతాం. ఆఖరిని ఎత్తిమే కూర్చుంటారు వచ్చి. ఈయన వచ్చి కూర్చున్నాడు అలాగా. పెద్దోడు చాలా బాధ్యతగా ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు. చిన్నపిల్ల కదా, చిన్నపిల్లడు కదా అని బాగా పెంచాడు. వచ్చి అంటున్నాడు, తండ్రి నాకు వచ్చి బాగా ఇచ్చామంటున్నాడు. ఇంకా ప్రేమ పోలేదు తండ్రికి, ఇంకా ప్రేమ పోలేదు. నేనుంటే ఏంట్రా ఎంత ధైర్యంరా అంట నేనైతే. ఆయన అనలే, డబ్బు కావాలా తీసుకో అన్నాడు ఆయన. ఇంకా ప్రేమ పోలే ఆయనకి. సరే పెద్దవాడిని ప్రేమ లేదా? పెద్దవాడిని ప్రేమ ఉంది, కానీ చిన్నవాడంటే కొంచెం ఎక్కువ. అందరికీ అలా ఉంటుంది. చిన్నపిల్లలకి ఎక్కువ ప్రేమిస్తాం. నేను కూడా 6 ఆఖరి సంతానం నన్ను, కానీ దేవుడు ప్రేమించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ ప్రేమించారు, అందరికంటే ఎక్కువగా దేవుడు ప్రేమించాడు, హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకుందాం, మన తల్లిదండ్రులు ఎలా ప్రేమిస్తున్నారో అది కాదు ప్రాముఖ్యమైనది. పరలోకమందున తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా? తల్లిదండ్రులు ఎలా ప్రేమిస్తారు? నాకు ఒక కుమార్తె కుమారుడు ప్రేమిస్తున్నా, వారిని ప్రేమిస్తున్నా. అంటే నాకంటే ఎక్కువ వారిని ఎవరు ప్రేమిస్తారమ్మా? మీ మమ్మీ కంటే డాడీ కంటే ఎక్కువ ఎవరు ప్రేమిస్తారు మిమ్మల్ని? ఆయన ప్రేమ కావాలి. ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఈవేళ నెక్స్ట్ వీక్ వచ్చాడు, తండ్రి గివ్ మీ మై పోర్షన్. అథారిటీ మామూలుగా ప్రేమతో కాదు, అథారిటీతో అడుగుతున్నాడు. నువ్వు ఎలా పోతే తర్వాత నాదే కదా, అన్నది నాదే కదా, నువ్వు పోయే వరకు మేము తాగాలి, ముందు ఇచ్చేసాను అడుగుతున్నాడు. తండ్రి ప్రేమతో ఎవరు బాగానో వారికి పంచిపెట్టి. ఈ పంచిపెట్టడం ఏంటో నెక్స్ట్ వీక్ జ్ఞాపకం చేసుకోండి. ఎలా పంచాడు, ఏ రేషియోలో పెంచాడు, ఎందుకు పెంచాడు, ఎలా పెంచాడు అని నెక్స్ట్ వీక్. సరే పంచిచ్చాడు. పంచేయగానే ఏం చేశాడమ్మా చూద్దాం. 13వ వచనం. కొన్ని దినమైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశంకు ప్రయాణమైపోయి. ఎన్ని రోజుల తర్వాత? కొన్ని రోజుల తర్వాత. ఓకే, ఎందుకు కొన్ని రోజుల తర్వాత? వెంటనే వెళ్ళిపోలే. ఎందుకని? ఎక్కడికి వెళ్తున్నాడు? పక్క ఊరికి వెళ్తలేదు, ఆ పక్క ఊరికి వెళ్తలేదు. దూర ప్రయాణము, దూర దేశానికి వెళ్తున్నాడు. మన లాస్ట్ వీక్ చెప్పాను కదా, ఒక ఊరు వెళ్ళడానికే 6 రోజులు సర్దుకుంటాం. మరి ఎక్కడో దేశం కానీ దేశం వెళ్ళాలంటే ఏం చేయాలా? తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు కదా, నీకు నాకు బాయ్, గుడ్ బాయ్, ఇక తండ్రితో సంబంధం లేదు అని తనకు కలిగిన సమస్తాన్ని సమకూర్చుకొని, తండ్రి ఏమైతే ఇచ్చాడో అవన్నీ సమకూర్చుకోవడానికి 1 రోజు సరిపోతుందా? 2 రోజులు సరిపోతుందా? మరి ఆయన ఏమి ఇచ్చాడో తెలియదు. డబ్బు ఇచ్చాడా, ఇంకేమన్నా ల్యాండ్ ఇచ్చాడా? ల్యాండ్ ఇస్తే దాన్ని అమ్ముకోవాలి, డబ్బు తీసుకోవాలి, కొన్ని ప్రాబ్లంలు ఉంటాయి కదా. ఆ కొన్ని దినాలు అన్నీ సెట్ చేసుకున్నాడు. సెట్ చేసుకున్న తర్వాత ఏం చేశాడమ్మా ఆయన? చూడండి మళ్ళీ. కొన్ని దినమైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని దూరదేశముకు
ప్రయాణమైపోయి. ఎక్కడికి వెళ్ళాడమ్మా? దూరదేశమునకు ప్రయాణమైపోయి. ఈ దేశం కాదు, ఆ దేశం కాదు, తండ్రి ఉన్న దేశం కాదు. చాలా జాతకం. తండ్రి ఉన్న దేశం వేరు, ఇప్పుడు కుమారుడు వెళ్ళాలనుకున్న దేశం వేరు. దేశం విడిచి దేశానికి వెళ్తున్నాడు. ఇప్పుడు దూర దేశానికి వెళ్ళిపోతున్నాడు. అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. ఇప్పుడు ఎలాగ వెళ్ళాడు చూద్దాం. మొట్టమొదటిగా ఏం చేశాడమ్మా? కూర్చుకున్నాడంట. మళ్ళీ చదువుతున్నా చూడండి. తన చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశంకు ప్రయాణపై. కూర్చుకోవడం అంటే ఏమిటి? కూర్చుకున్నాడంట. నేర్చుకోవాలి. ఓకే, అంటే మామూలుగా భాష అర్థమవుతుంది, కానీ దేవుని భాష అర్థం కావాలి మనకి. లూకాసు వార్త 12వ అధ్యాయం తీయండి. లూకాసు వార్త 12వ అధ్యాయం. పదిహేనవ వచనం, 12-15. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడి ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను అనుకోనేను. తర్వాత చూడండి. కాబట్టి నేను ఇలాగ చేతునని తనలో ఆలోచుకొని ఏమని చేశాడు? నా కొట్లు విప్పి నా వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని. తర్వాత ఏమని చూడండి, ఏముంది తర్వాత? నా ఆస్తిని సమకూర్చుకొని ఏమంటాడంట? నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందుననుకొనెను. దిస్ ఈజ్ ద రీజన్ వై హి ఆస్క్డ్ హిస్ పోర్షన్ ఫ్రమ్ హిస్ ఫాదర్. తండ్రిని నా భాగాన్ని ఎందుకమ్మనంటే ఎందుకే. ఈ యొక్క ధనవంతుడు ఏం చేశాడమ్మా? తన ఆస్తిని సమకూర్చుకున్నాడంట. ఇలా సమకూర్చుకోవడానికి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గర వేయలేదు కదా. తండ్రి, నాకు వచ్చే భాగాన్ని నాకు ఇచ్చే, నీ ఆస్తిని చేయగానే తండ్రి ఇచ్చేసాడు. ఇచ్చినప్పుడు ఈ కొన్ని దినాలు ఏం చేశాడు? ఆయన సమకూర్చుకున్నాడు. ఆస్తిని అంతా సమకూర్చున్నాడంట. ఎందుకోసము? ఎందుకు పట్టుకుపోవడానికి? ఏం చేద్దామని అక్కడే రాసి పెట్టాడు పరిశుద్ధాత్మదేవుడు. ఈ ధనవంతుడు ఏం చేశాడమ్మా? విస్తారమైన పంట పండిందంట ఆ సంవత్సరం. ఎప్పుడు పండలేదు అంత పంట. ఆ గోడౌన్స్ అన్ని ఇంపేసి కొత్త కొట్లు కట్టించుకుందామని చెప్పేసి కొత్త కొట్లు కట్టించుకున్నాడు. విస్తారమైన ధాన్యాన్ని అందులో పేర్చుకున్నాడు. ఎక్కడ సమకూర్చుకున్నాడమ్మా? ఆ గోడౌన్స్లో సమకూర్చుకొని ఇప్పుడు కాలు మీద కాలు వేసుకొని అనుకుంటున్నాడు. ఏమన్నాడు? నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము అనుకున్నాడంట. సరే, తర్వాత వెరివాడా అన్నాడు అనుకోండి. ఏమైంది? ఓ వెరివాడా నీకు కావాలా? ఈ ధనమంతా నీదే, ఈ కొట్లన్నీ నీవే, నీ దగ్గర ఎంతమంది పనులు ఉన్నారు వాళ్ళందరూ నీ వారే, కానీ నీ ప్రాణం మాత్రం నీది కాదు, నాదన్నాడు దేవుడు. అన్నీ నీవే, కానీ నీ ప్రాణం నీది కాదు, అది నేను ఇచ్చిన భిక్ష. ఈ రాత్రి అడుగుతున్నాను, ఇచ్చేయి అన్నాడు. ఇంగ్లీష్లో మాట కిక్ ది బకెట్ అంటారు. తెలుగులో బకెట్ దాంట్లో అంటారు. ఏంటి? పైకి వెళ్ళిపోవడం. ఎందుకని? నా ప్రాణమా యెహోవాను సన్నిధించమన్నాడా? ఏమన్నాడు? నా ప్రాణమా, తిను, త్రాగు, సుఖించు. ఇప్పుడు ఇక్కడికి వద్దాం, కుమారుడు దగ్గరకు వద్దాం, మన ఫ్రెండ్ దగ్గరకు వద్దాం. ఏం కోసం సమకూర్చుకున్నాడంట? ఎందుకోసము? ఓ నా ప్రాణమా, తిను, త్రాగు, సంతోషించి. ఎందుకని చెప్పాలి? ఎందుకన్నాడు? తండ్రి దగ్గర కూర్చొని చేస్తే ఇవన్నీ పప్పులు ఉడకవు. తండ్రి ఊరుకోడు. తండ్రి కాళ్ళు కాలు వేసుకొని తండ్రి సంపాదించేంత కూర్చొని తింటూ త్రాగుతూ ఉంటుంటే తండ్రి ఊరుకుంటాడండి? 4 అంతాడు. నిజమైన తండ్రి అయితే, భయభక్తులు పెంచాలని తండ్రి అయితే, తండ్రి దగ్గర ఉంటే ఇవన్నీ పప్పులు సాగవు. ఆ తండ్రి దగ్గర ఉంటే ఇవేం చేయడానికి కుదరదు. అదే ఆయన ఆస్తిని సమకూర్చుకొని పక్క ఊరికి వెళ్తే మళ్ళీ వస్తాడు. ఆయన మళ్ళీ ఫోన్ చేస్తాడు, లేకపోతే మనుషులు మళ్ళీ లాక్కొస్తాడు. దూరదేశం వెళ్ళిపోతే చెప్పకుండా దూరదేశం వెళ్ళిపోతే ఈయన అడ్రస్ మొహం కనబడదు కాబట్టి అక్కడ ఏం చేసినా ఎవరికి ఏం చెల్లదు కాబట్టి అక్కడ కూర్చొని ఈ ధనమంతా తీసుకుపోయి అక్కడ కూర్చొని ఓ నా ప్రాణమా, తిను, త్రాగు, సుఖించు అందామనుకొని సమకూర్చుకొని వెళ్ళిపోయాడు దూరదేశానికి. అర్థమైందా? ఇప్పుడు ఈ కుమారుడు తండ్రికి ఎందుకు వచ్చి అడిగాడు ఆస్తిని? అడిగాడు. అర్థమైందా కారణం? అమ్మా, తినడానికి, త్రాగడానికి, సుఖించడానికి. అది చేయాలంటే ఏం చేయలేనా? తండ్రి దగ్గర ఉండాలి, వెళ్ళిపోలా.
చాలామంది తండ్రి దగ్గర చాలా వెళ్ళిపోతారు. ఈయన కూడా అంతే. తండ్రి దగ్గర ఉంటే రెస్ట్రిక్షన్స్, అది చేయొద్దు, ఇది చేయొద్దు, సిగరెట్ తాగొద్దు, అది తాగొద్దు, ఇది తినొద్దు, ఇన్ని పెడతారండి తల్లిదండ్రులు. ఎందుకోసం? ఎవరి కోసం తెలుసా? జ్ఞాని చెప్తాడు తర్వాత ఎందుకోసం. మన బిడ్డల్ని మనము భయభక్తులతో పెంచాలి నా సోదరే. నీకు కష్టమైన నష్టమైన, నీకు అప్పుడు కష్టం అనిపించవచ్చు, తిట్టినప్పుడు, కొట్టినప్పుడు, గాయపరిచినప్పుడు, కానీ దాని వెనక గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. దేవుడిని గద్దించాడా? కోపడకో, దిగులు పడకో, దాని వెనక ప్రేమ ఉంది. దేవుడిని గద్దించాడా? దాని వెనక ప్రేమ ఉంది. తండ్రి తన కుమారుడు గద్దించాడా? దాని వెనక తండ్రి ప్రేమ ఉన్నది. ఏ తండ్రి తన కుమారుడు తన కుమార్తె దారి తప్పుపోయి వెళ్ళిపోవడం ఏ తండ్రికి ఇష్టం ఉండదు. గద్దిస్తారు, కానీ వాళ్ళు ఏమనుకుంటారు? ఎప్పుడు తిడతాడు, ఎప్పుడు అది అంటాడు, ఇది అంటాడు. ఎందుకోసం? నీకోసమే. అది భరించలేక నీకు నా గుడ్ బై, ఇంకా దారి ఎదుర్కొన్నాడు, వేరే చోటకి వెళ్ళిపోదానికి రెడీ సమకూర్చున్నాడు. కొన్ని దినాలు ప్లాన్ చేసేసుకున్నాడు ఎక్కడికి వెళ్ళిపోదామా అని చెప్పేసి. ఇన్ని సడన్గా వచ్చేసి తండ్రి ఇచ్చేసి అన్నాడంటే అంత ముందు నుంచి ఏం చేస్తాడు ఈయన రోజు? ఏమో చాలా జాగ్రత్త గమనించండి. తండ్రి ఉన్నాడు, డైరెక్ట్గా వెళ్ళిపోయి నా ఆస్తి నాకు ఇచ్చేసి అంటానికి వెనకాల ఏం చేస్తాడు? కొన్ని రోజుల నుంచి ప్లానింగ్ చేసుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోదామా, ఎంత దూరం వెళ్ళిపోదామా, ఎంతగా తీసుకుపోదామా, అక్కడ వెళ్ళి ఏం చేద్దాము, ఎలా ఆలోచన, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ తండ్రి వద్దనిలే, నా దగ్గర నుంచి వెళ్ళిపోవాలనుకున్నావా, వెళ్ళిపో, పర్లేదు, నువ్వు ఎక్కడో హ్యాపీగా ఉంటే చాలు, వెళ్ళిపో, పర్లేదు, వెళ్ళిపోవాలనుకున్నావా, వెళ్ళిపో, నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అంతే చాలు. నా దగ్గరికి సంతోషం లేదా, నా దగ్గరికి సమాధానం లేదా, వెళ్ళిపో, పర్లేదు, వెళ్ళిపో, ఎక్కడున్నప్పుడు నువ్వు హ్యాపీగా ఉండు, నాకు అంతే కావాలి. ఇది తండ్రి ప్రేమ. వద్దు, వెళ్ళొద్దు, నా దగ్గర ఉండాను అనలే తండ్రి. వెళ్ళు, నీకు ఎక్కడ హ్యాపీగా ఉండి అక్కడ వెళ్ళు, నీకు ఎక్కడ సంతోషంగా అక్కడ వెళ్ళు, హ్యాపీగా ఉండండి అక్కడ అన్నాడే. కానీ వద్దునలే, వద్దునలే. హల్లెలూయా, హల్లెలూయా. ఇది తండ్రి ప్రేమ నా సోదరి. కానీ కుమారుడు తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళిపోయి అక్కడ తిందాం, త్రాగుదాం, సుఖిద్దాం అనుకున్నాడు. ఓకే, పర్లేదు, పర్లేదు, మనం కూడా అనుకుంటాం కదా. వీకెండ్స్ వస్తాయి, అందరూ ఇప్పుడు జొమాటో, స్విగ్గీ, ఈయన ఎందుకు వచ్చినాయి? మన కోసమే. మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలనుకోండి, అమీర్పేట వెళ్ళాలి, లేకపోతే ఇంకో చోట వెళ్ళాలంటే డబ్బులు వేస్ట్. ఇక్కడ కూర్చొని ఇలా కొట్టామనుకో, 2 ముక్కలు కొడితే తన్న రయ్యమని వచ్చేస్తాయి, ఏరోప్లేన్ వచ్చినట్టు వచ్చేస్తాడు, ఏది కావాలంటే అది. ఓకే, అలా ఉంది పరిస్థితులు. మనం కూడా తినడం తప్ప, త్రాగడం తప్ప, సంతోషించడం తప్ప ఏమాత్రం కాదు నా సోదరి, తప్పు కాదు. కానీ దేవుని ప్రేమ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తెలుసా, దేవుని ప్రేమ అర్థం చేసుకొని తినుదాం, త్రాగుదాం, సుఖించుదాం, పర్వాలేదు. కానీ లిమిట్స్ ఉన్నాయి. ఏంటి ఆ లిమిట్స్? మహాజ్ఞానం చెప్తాడు. ప్రసంగి గ్రంథం తీయండి, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం, ప్రసంగి 11. ప్రసంగి 11వ అధ్యాయము. ఎంత చక్కని మాట ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. 9వ వచనం చదువుతున్నాను చూడండి. యవ్వనుడా, ఒక్క నిమిషం, ఏమ్మా ఎవరితో అంటున్నాడు? యవ్వనుడా, బాబు యవ్వనుడా. ఈయనెవరు? తప్పు అనుకున్నాడు. ఎవరమ్మా? యవ్వనుడు. మనందరం ఎవరు? మనందరం యవ్వనమే. పక్షిరాజు యవ్వనం లేని యవ్వనము కొత్త తగినట్లు మేలుతోని హృదయం తృప్తిపరుచున్నాడు దేవుడు. మనందరం యవ్వనస్తులమే దేవుని దగ్గర. ఇప్పుడు మనందరితో మాట్లాడుతున్నాడు. యవ్వనుడా, నీ యవ్వన ముందు ఏం చేయాలా? సంతోషపడు. నీ యవ్వన కాలం ముందు నీ హృదయం సంతుష్టిగా ఉండనేమో. నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. పర్వాలేదు, తిను, త్రాగు, సుఖించు, అయితే సంగతి మర్చిపోకు. ఏంటి తర్వాత ఏమన్నాడు చూడండి. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చిన నీ జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయసును నడి ప్రేమను గతించిపోను గనుక నీ హృదయంలో నుండి వ్యాకులను తొలగించుకొనుము, నీ దేహంను చెరుపు దాన్ని తొలగించుకొనుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా కుమారుడా, నా దగ్గర నుంచి వెళ్ళిపో, నీకు ఆశ అంతా వెళ్ళిపో, పర్లేదు, తిను, అక్కడికి వెళ్ళి తిను, త్రాగు, సుఖించు. కానీ సంగతి మర్చిపోకు, దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి, మర్చిపోవద్దు. నువ్వు చేసే ప్రతి పనికి నువ్వు లెక్క చెప్పాలి. నువ్వు దగ్గరికి వెళ్ళిపోతున్నావు, నేను వద్దనడం లేదు, వెళ్ళిపో.
దేవుడిని లెక్క అప్పు చెప్తాడు. అక్కడ లెక్క అడుగుతాడు, నువ్వు చెప్పాలి. ఎందుకు వెళ్ళిపోయావు, కారణం ఏంటి? దేవుడికి లెక్క చెప్పాలి. దేవుడు వద్దంటలేదు, కానీ అది సరైన రీతి దేవుని చిత్తానుసారంగా ఉండాలి. అది దేనికి ఇష్టానికి ఉండాలి. ఈ బల్ల అంతే తినడానికే కదా, ఇది త్రాగడానే కదా దేవుడు ఇచ్చిన బల్ల. ఇప్పుడు ఇక్కడికి ఇచ్చి చేసిన బ్రదర్ గారు చెప్పింది కానీ నేను చెప్పింది కానీ ఇది కూడా ఆహారమే కదా. దీనికి ఎంత విలువ ఇస్తున్నాం ఈ ఆహారానికి? ఇది తినడానికి, ఇది త్రాగడానికి ఎంత విలువ ఇస్తున్నాం? ఇక్కడ చెప్పినటువంటి ఈ ఆహారానికి ఎంత విలువ ఇస్తున్నాం? బయట దొరికే వాటికి ఎంత విలువనిస్తున్నాం? హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఇంటిలో ఉన్నటువంటిది ఆ విలువ ఇంట్లో ఉన్నది తెలియదు, బయటికి వెళ్తే తెలుస్తుంది. ఆ కుమారుడికి తర్వాత చాలా సంగతులు కదా, నెక్స్ట్ వీక్ టైం లేదు. ఓకే, ఈ కుమారుడికి తండ్రి ఇంటి దగ్గర ఉన్నంతసేపు ఆ విలువ తెలియలేదు. అందుకని ఎప్పుడు వెళ్ళిపోదామా, నా ఆస్తి ఇవ్వగానే అన్ని సమకూర్చుకొని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళినా తెలిసి వచ్చింది. ఎందుకని? అతను చేసింది దేవుని దృష్టికి న్యాయమా అన్యాయమా చెప్పాలి. దేవునికి ఇష్టమైన కార్యమా అయిష్టమైన కార్యం? అది అయిష్టమైన కార్యం. అప్పుడు దేవుడు అతనికి బుద్ధి చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు మనం పరీక్ష చేసుకున్నాం, పల్లకి వెళ్ళిపోతున్నాం, టైం లేదు మనకు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు దేవుడు చెప్పిన మాటలు వినం మనం. దేవుడు చెప్పిన మాటలు మన భారంగా అనిపిస్తాయి. దేవుడు చెప్పిన మాటలు ఏదో మనల్ని గద్దించినట్టుగా తిడుతున్నట్టుగా అనిపిస్తుంటాయి. కానీ ఆ గద్దింపులు, తండ్రి చెప్పిన గద్దింపులు ఏమన్నాయమ్మా? ప్రేమ. ఇంత ప్రేమగా తండ్రి పెంచినా కూడా ఎదిగిన తర్వాత అలాగైపోయాడు మాట చిన్న కుమారుడు. తండ్రికి వ్యతిరేకంగా మారిపోయాడు. ఎంత ప్రేమగా పెంచినా ఇంక వదిలిపెట్టేస్తే, తండ్రి వదిలిపెట్టేసాడు అనుకోండి, ఇంకెలా ఉండేవాడు. నేను అనుకుంటున్నా తండ్రిని ఏదైనా చేసి వెళ్ళిపోయాడు వదిలేస్తుంటే. కానీ తండ్రి వదలపెట్టలే, దేవుని ప్రేమలో పెంచాడు. కాబట్టి కొంచెం మర్యాదగా వచ్చి నా ఆస్తి నాకు ఇచ్చి వెళ్ళిపోతాను అన్నాడు. ఈరోజు దేవుడిని ఒక లెక్క అడుగుతాడు. నా సోదరి, దేవుడు నీతో మాట్లాడు. చిన్నప్పటి నుంచి ఈ తక్కువైన కుమారుడు చిన్నప్పటి నుంచి ఉంటున్నాం కదా, ఎలా ఉన్నావు నీవు? ఏం నేర్చుకుంటున్నావు దేవుని దగ్గర? దేవుని ప్రేమ ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? దేవుడికి నువ్వంటే ఎంత ప్రేమ అర్థం చేసుకున్నావా? ఈ లోక ప్రేమ నిన్ను మోసం చేస్తుందా నా సోదరి? పక్కనే ఉందనుకోండి, విలువ తెలియదు మనకి. ఏదన్నా ఆస్తు పాస్తులు కానీ హ్యాపీనెస్ అనేది నాకు ఉన్నప్పుడు తెలియదు. దానికి దూరం చేస్తేనే, దేవుడు దూరం పెట్టేస్తే అప్పుడు తెలిసి వస్తుంది వాట్ ఇస్ వాట్. ఓహో, అప్పుడు నా తండ్రిని దగ్గర ఎలా ఉంది కదా, ఇప్పుడు నాకేంటి, చచ్చిపోతున్నాను ఇక్కడ ఆకలికి. అవును, మరి నువ్వు చేసింది తప్పు. తండ్రి ప్రేమ అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయావు తండ్రికి దూరంగా. ఎంత ప్రేమించాడో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. చిన్నతనం నుండి, నువ్వు పుట్టిన దినం నుండి ఎంతగా ప్రేమించాడు తండ్రి, ఎంతగా నీ కోసం పాటలు పాడాడు, ఎంత కోసం నీ కోసం ప్రార్థన చేశాడు, ఎంత కోసం నీ యొక్క ప్రయాసపడి నిన్ను పెంచాడు. ఈరోజు తండ్రి దూరం అయిపోతావా? తండ్రి ప్రేమతో అడుగుతున్నాడు. అంత లేచినవ్వండి, నా కుమారుడా, నా కుమారి, నీకు లోకం కావాలా? నేను కావాలా? నీకోసమే కదా. ఇంత బ్రదర్ చెప్పారు, రక్షణ కారణభూతుడు. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడేనా జీవన రక్షణ కారణ భూతుడు. అతడే సుడు, అతడే యేసుడు. యేసు అడుగుతున్నాడు నిన్ను. నీకోసమే కదా నా రక్తాన్ని చిందించా, నీకోసమే కదా నా ప్రాణాన్ని నీకోసం పెట్టా, నీకోసమే కదా శిలువ మీద నా యొక్క శరీరాన్ని నల్లగొట్టుకున్నా. ఇప్పుడు నా ఆలోచన చేసావా? నాకు దూరం అయిపోతావా? లోకం కావాలా? 10 ఏళ్ళు తిను, తాగు, సుఖించు, కానీ దేవుని లెక్క చెప్పాలి నువ్వు. దేవుడు చెప్తున్నాడు, ఈరోజు దేనికి వ్యతిరేకమైన కార్యాలు నీలో ఉన్నాయా? ఆలోచనలు వస్తున్నాయా? సైతాను పెట్టిన ఆలోచనలు, తండ్రికి దూరం అయిపోదామని. లెక్క చెప్పాలి నువ్వు. ఆ లెక్క తప్పించుకోవాలంటే ఇప్పుడే మనందరూ పరీక్ష చేసుకుని బల్లో చేవేద్దాం. నా సోదరుడా, నా సోదరి, తండ్రి నన్ను క్షమించు, నీ ప్రేమ కావాలి. హల్లెలూయా. పరీక్ష చేసుకోండి.
నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడున్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడున్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి పంచేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవానికి వందనాలు తండ్రి. నీ ప్రేమ అర్థం చేసుకోలేక చిన్న కుమారుడు నీకు దూరం అయిపోయాడు. వెళ్ళిన తర్వాత తెలిసింది ఎంత తప్పు చేశానో. పందుల పొట్టుతో కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు, అది కూడా దొరకలేదు ప్రభువా. వచ్చేవారు మాతో మాట్లాడబోతున్నావు, నీకు వందనాలు. మేమందరం తప్పుపోయిన కుమారులమే నాయన. ఎప్పుడు తప్పుపోదామా అని చూస్తుంటాం నీ దగ్గర నుంచి, ఎప్పుడు నీ దూరం వెళ్ళిపోదామా అని చూస్తుంటాం నీ వాక్యంలో నుంచి. క్షమించు తండ్రి, క్షమించు. మేము తప్పుపోయిన కుమారుడు లాగా నీ నుంచి దూరం వెళ్ళటం మాకు ఇష్టం లేదు ప్రభువా. నీ సన్నిధి మాకు కావాలి, నీ కృప మాకు కావాలి, నీ ప్రేమ మాకు కావాలి. తెలిసి తెలియక చేసిన తప్పుడు క్షమించిన ఆయన. ఇదిగో బల్లో చేయబోతున్నాం. నీ రక్తం చేత కడుగు, నీ శరీరం చేత బలపరచు. నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ సాక్షులుగా చేసుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అలా ప్రార్థన గడపండి, బలా చేస్తాం.